హాయ్ అండి, మిత్రులందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి పోట్లూరి సుబ్బారావు. మీలో చాలామందికి కొంతమందికి తెలుసు. నా వీడియోస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. నేను కొన్ని ఆరోగ్య విషయాల గురించి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే సీజన్ చేంజ్ అవుతుంది, ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి వచ్చాం కాబట్టి చిన్న చిన్న వైరల్ ఫీవర్లు, వైరల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత చిన్న చిన్న జ్వరాలు, జలుబులు చేయటం ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆరోగ్యం గురించి నేను కొన్ని సప్లిమెంట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. అవి ఏంటంటే, ఒకటి వచ్చేసేసి నోని అంటే ఇది ఒక ఫ్రూట్ నుంచి తయారు చేసిన క్యాప్సూల్ అనమాట. ఆయుర్వేద శాస్త్రంలో నోని ఫ్రూట్ గురించి, నోని జ్యూస్ గురించి, నోని యొక్క ఉపయోగాల గురించి చెప్తుంటారు. ఇందులో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. నోని క్యాప్సూల్ పేరు నోని అని ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇందులో. దానివల్ల ఏంటంటే శరీరంలో జల్లే ఫ్రీ రాడికల్స్ని నిరోధిస్తాయి అన్నమాట అది ఈ క్యాప్సూల్ అనేది. దీన్ని పరగడుపున వేసుకోవాలి. దీనివల్ల బాడీలో అలసట కానీ, తర్వాత స్కిన్ ఎలర్జీస్ కానీ, తర్వాత వచ్చేసేసి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెంచుతుంది. మంచి వర్తబుల్ ఉన్న సప్లిమెంట్ ఇది. దీన్ని యూజ్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. దీన్ని పరగడుపున వేసుకోవాలి. ఇది మన శరీరంలో ఉన్న ఆ కణాల యొక్క ఆరోగ్య స్థితిని మెరుగుపరుస్తుంది అన్నమాట. ఇది మనం తీసుకున్న ఆహారం కానీ, మెడిసిన్ కానీ పనిచేసే విధంగా ఇది ఉపయోగపడుతుంది. అట్లాగనే స్పిరులినా, దీన్ని కొంతమంది ఆయుర్వేద నిపుణులు చెప్తూనే ఉంటారు స్పిరులినా గురించి. అది యూజ్ చేయడం వల్ల అందులో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. 1 కేజీ ఫ్రూట్స్ కానీ, 1 కేజీ క్యారెట్స్ కానీ తింటే మన బాడీకి ఎన్నైతే క్యాలరీస్ అందుతాయో అన్ని క్యాలరీస్ ఒక క్యాప్సూల్ ద్వారా మనకి, అంటే ఇది 2 పూటలు యూజ్ చేయొచ్చు అండి. తర్వాత బాడీకి అలసట అనేది రాదు దీని ద్వారా కూడా, స్పిరులినా. ఇంకొకటి, ఇది ఆల్గే జాతికి చెందిన ఒక సముద్రపు నాచు నుంచి తయారు చేస్తారు ఈ యొక్క స్పిరులినా అనేది. దీని ద్వారా ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, బాడీకి అలసట అనేది ఉండదు. నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి, నాకు రిజల్ట్ ఉంది కాబట్టి నేను వీటి గురించి చెప్తున్నాను. ఇదేదో బిజినెస్ కోసం వీడు ఇవన్నీ చెప్తున్నాడని అనుకోవద్దు. ముందు మన ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ కాబట్టి, ఇందులో ఆరోగ్యం ఉంది కాబట్టి వెస్టేజ్ కంపెనీ వారు ఇది అందిస్తున్నారు. నేను కంపెనీని ప్రమోట్ చేయట్లేదు. ఆరోగ్య విషయాలు, ఇందులో ఆరోగ్యం మెండుగా లభిస్తుంది అనేది నేను వివరిస్తున్నాను. చాలామంది ఏంటంటే వీడేదో బిజినెస్ కోసం వీటిని ప్రమోట్ చేస్తున్నాడు అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ బిజినెస్ గురించి కాదు, ఆరోగ్యాలు బాగుంటాయి. నాకు వీటి ద్వారా, కొన్ని సప్లిమెంట్స్ ద్వారా ఆరోగ్యం కుదుటపడింది కాబట్టి వీటి గురించి నేను నమ్మి అందరికీ తెలియజేయడం జరుగుతుందండి. వాడుకుంటే అందరూ బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారని నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొలెస్ట్రామ్ అండి ఇది. దీన్ని ఆవు బిడ్డని కన్న తర్వాత, జన్మించిన తర్వాత ఏదైతే ముర్రుపాలు వస్తాయో వాటి నుంచి, దాని ఎక్స్ట్రాక్ట్తో తయారు చేయబడిన అది ఆ ముర్రుపాలతో పౌడర్ రూపంలో తయారు చేసి దాన్ని ఒక ట్యాబ్లెట్ రూపంలో అందిస్తున్నారండి. దీని ఉపయోగం ఏంటంటే బాడీకి యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది. యాంటీబయాటిక్ అంటే ఇప్పుడు వైరల్ ఫీవర్ కానీ, జ్వరాలు కానీ, జలుబులు కానీ ఏదన్నా వచ్చినప్పుడు
ఇది యూజ్ చేయటం వల్ల ముఖ్యంగా ఆస్తమా పేషెంట్లకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇదేంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్, అంటే నీరసం రాకుండా. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఏంటంటే ఏం తినలేరు, తాగలేరు, ఏదైనా తిన్నా కానీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇదేంటంటే బాడీకి అలసట రాకుండా, మనం సిలైన్స్ పెట్టించుకునే అవకాశం లేకుండా, ఇదేంటంటే ఈ ట్యాబ్లెట్ కొలెస్ట్రాల్ అనేది బాడీకి శక్తినిస్తుంది. ఒక బాడీకి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది అనమాట కొలెస్ట్రాల్ అనేది. ఓకేనా? అట్లాగనే ఫ్లాక్స్ ఆయిల్ గురించి నేను లోగడ ఒక వీడియో కూడా చేశాను. ఇది బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీని ద్వారా మనకి చాలా మన రక్తనాళాలు కానీ, గుండెల్లో కానీ పేరుకుపోయిన కొవ్వుని క్లియర్ చేస్తుంది, బాడీలో ఉన్న కొవ్వుని కూడా క్లియర్ చేస్తుంది. లోగడ మీకు దీన్ని డెమో చేసి చూపించాను, ప్లస్ దీని ఉపయోగం కూడా చెప్పాను. ఇది ఒకటి అనమాట. అట్లాగనే మినరల్ డ్రాప్స్, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి మనం పైప్ లైన్ ద్వారా వాటర్లు వస్తుంటాయి, పోతుంటాయి. అందులో కొన్ని మలినాలు ఈ వర్షానికి మొత్తం నిండిపోయి అక్కడక్కడ అందులో నీళ్ళల్లో కలిసే అవకాశాలు ఉంటాయి. ఆ వాటర్ మనం తాగుతాం కాబట్టి ఆ వాటర్లో కొంతమంది ఏంటంటే ఫిల్టర్ చేసుకొని తాగుతారు వాటరు. ఆ ఫిల్టర్లలో మొత్తం అన్నీ పోతాయి, మినరల్స్ అనేవి ఉండవు. ఇది యూజ్ చేయటం వల్ల కూడా బాడీకి వాటర్ ద్వారా మనకు అందవలసిన ఎన్నైతే మినరల్స్ ఉంటాయో అన్ని మినరల్స్ ఈ యొక్క మినరల్ డ్రాప్స్ ద్వారా మనకి వాటర్ రూపంలో అందుతాయి. దీని వీడియో కూడా మీకు లోగడ చేసి చూపించాను. ఇందులో ఇది మినరల్ ఏ విధంగా వాటర్లో మినరల్ ఎట్లా యాడ్ అవుతాయి, అది ఆల్కలైన్ వాటరా, ఎసిడిక్ వాటర్ అనేది కూడా మీకు లోగడ వీడియో కూడా చేసి చూపించాను. దీన్ని యూజ్ చేయటం వల్ల కూడా జలుబు దగ్గు వచ్చినా కానీ దీనికి కూడా ఇమ్యూనిటీ అనేది వస్తుంది, కంట్రోల్ అవుతుంది. జలుబు అనేది కంట్రోల్ అవుతుంది. ఏ విధంగా అంటే పొద్దున్నే, ఇప్పుడు జలుబు కానీ దగ్గు కానీ చేసిందనుకో, పొద్దున్నే గోరువెచ్చని నీళ్ళలో ఒక గ్లాసు 200 ml వాటర్, గాజు మెటల్ యూజ్ చేయదండి, దాంట్లో 2 డ్రాప్స్ వేసుకొని తాగితే ఆ జలుబు కానీ సర్ది కానీ వచ్చినప్పుడు కంట్రోల్ అవుతుంది కొంచెం. మిగతా ఈ సప్లిమెంట్స్ యూజ్ చేసుకుంటే క్యూర్ అయిపోద్ది. ఇది మటుకి కంపల్సరీగా ప్రతి ఒక్కరు వాడుకుంటే ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక ఫ్యామిలీకి 1 మంత్ వస్తుందండి. ఇది ఒక లీటర్ బాటిల్లో 7 డ్రాప్స్ వేసుకొని తాగాలండి. అట్లాగనే విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే. ఇది నాలుగు కింద కొట్టుకోవడం ద్వారా మనకి విటమిన్ అనేది తొందరగా బాడీకి ఇదవుతుందండి. ఎందుకంటే నాలుగు కింద ఏంటంటే తొందరగా, ఇప్పుడు మన లాలాజల గ్రంథులు ఉంటాయి కదా, అది ఎంపటినే అబ్జర్వ్ చేసుకొని నరాలకి అందిస్తేస్తుంది. టాక్సిన్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తుంది. ప్లస్ విటమిన్ సి లోపం ఎవరికైతే ఉండదో వారికి తొందరగా విటమిన్ సి అనేది అందుతుంది. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. విటమిన్ సి అనేది బాగా బాడీకి అందుతుంది. చర్మం కూడా కాంతివంతంగా మెరుస్తుంది అన్నమాట. అదేవిధంగా దీని ద్వారా విటమిన్ సి అనేది మనిషికి అవసరం కాబట్టి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి చాలా బాగుంటుంది. అదేవిధంగా కుకింగ్ ఆయిల్, మనం ఈ బజార్లో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అడవైన ఆయిల్ అన్నీ వస్తున్నాయి కంపెనీ బ్రాండ్లతో. అవి ఎక్కడైనా కల్తీ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ మనం తక్కువగా వస్తుంది కదా అని అవే ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు. ప్లస్ బ్రాండ్ చూసుకొని మనం ఆయిల్స్ అనేది వాడటం జరుగుతుంది. ఆ వాడటం వల్ల ఆ ఆయిల్స్, కుకింగ్ ఆయిల్స్ వల్ల ఇప్పుడు ఈరోజు చూస్తూనే ఉండరు మీరు, చిన్న వయసు లేదు, పెద్ద వయసు లేదు, ఎవరైనా సరే హార్ట్ ప్రాబ్లంతో సడన్గా చనిపోతున్నారు, హార్ట్ అటాక్స్ వచ్చి. అది ఎందుకు జరుగుతుందంటే మనం వాడే కుకింగ్ ఆయిల్. ఇది గ్యారంటీగా మీరు ఒప్పుకోకపోయినా అది నేనైతే గ్యారంటీగా చెప్పగలను. ఆ కుకింగ్ ఆయిల్ వల్లే
ఎసిడిక్ ఫామ్ అవుతుంది, కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది, ప్లస్ హార్ట్ బ్లాక్ అవుతున్నాయి, హార్ట్ వాల్స్ బ్లాక్ అవుతున్నాయి. వాటి వల్ల తప్పా కట్టేస్తున్నారు. మీరు ఒప్పుకోకపోయినా ఇదైతే వాస్తవం ఆయిల్ వల్ల. ఎందుకంటే కల్తీ జరుగుతుంది, ఆయిల్ కల్తీ జరుగుతుంది. అది పలానా బ్రాండ్ అని నేనేం చెప్పాను, అది మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే చాలా కల్తీ జరుగుతుంది ఆయిల్ అయితే. ఇంట్లో వాటర్ అయినా దొరుకుతుంది, ఒక్కొక్క ఏరియాలో వాటర్ కూడా దొరకదు. కానీ ఆయిల్ మటుకి టన్నుల ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత కల్తీ జరిగితే ఆ ఆయిల్ అనేది వస్తుంది. అదేవిధంగా వెస్టేజ్ వారు రైస్ బ్రాండ్ ఆయిల్ అని ఫిజికల్గా తయారు చేయబడుతుందండి. ఇది తౌడు నుంచి తీస్తారు. ఇది వరి పొట్టు, మనకి తౌడు పుష్కలంగానే దొరుకుతుంది మన ఇండియాలో. తౌడు నుంచి ఈ రైస్ బ్రాండ్, లైట్ హౌస్ రైస్ బ్రాండ్ ఆయిల్ అని యూజ్ చేస్తారండి. వచ్చిందండి ఇది తౌడుతో తయారు చేస్తారు. ఇది అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయండి. దీనికి అన్ని సర్టిఫికేషన్. F+ లోగో ఉందంటే అది నెంబర్ 1 ఆయిల్ అని, మీకు +F అని ఉంటుంది. ఈ లోగో ఉంటే అది నెంబర్ 1 ఆయిల్ అని మీరు గుర్తించాలి. ఏ ఆయిల్ అయినా సరే ఇది F+ లోగో ఉండాలి. ప్లస్ దీంట్లో గామ్మా ఒరిజినల్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ ఆయిల్ ఎసిడిక్ ఫామ్ అనేది కాదు ఈ ఆయిల్ వల్ల. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఈ ఆయిల్నే రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు 15 డేస్లోనే గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఇప్పటివరకు కూడా, సంవత్సరంన్నర దాటింది నేను ఈ వెస్టేజ్లో జాయిన్ అయ్యి, ఇప్పటివరకు కూడా గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఇప్పటివరకు కూడా నాకు రాలేదు ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల. మీరు కూడా యూజ్ చేయొచ్చు రైస్ బ్రాండ్ ఆయిల్. అది చూసి తెచ్చుకోండి. ఒరిజినల్ డూప్లికేట్లు ఉంటాయి. ఇది ఏంటంటే లైట్ హౌస్ రైస్ బ్రాండ్, ఇది ఒరిజినల్. దీనికి అన్ని విధాలుగా సర్టిఫికేట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పిన సప్లిమెంట్స్కి కూడా మెడికల్గా సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి వాటికి. ఇది ఒకటైతే పేటెంట్ రైట్తో నడుస్తుంది ఈ ప్రోడక్ట్ అయితే, మినరల్ డ్రాప్స్ అనేది. ఈ మీకు స్పిరులినా మామూలుగా బయట కూడా దొరుకుతాయి. స్పిరులినా పౌడరు, ఫ్లాక్స్ ఆయిల్ ఇవన్నీ బయట దొరుకుతాయి. కాకపోతే నేను కంపెనీలో ఇవి దొరుకుతున్నాయి కాబట్టి, మనకి అందుబాటులోనే దొరుకుతున్నాయి కాబట్టి వీటి గురించి వివరించడం జరుగుతుంది. ఈ కుకింగ్ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయండి. అందరు తెచ్చుకొని వాడుకోండి. నేను ఆరోగ్యం గురించి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, ఆరోగ్యం గురించే చెప్తాను. అరే వీడు చెప్తున్నాడు, అసలు వీడు వాడుతున్నాడా లేదా, మనం బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు కానీ వీడు వాడకుండా మాకు చెప్తున్నాడా అని చాలామంది అనుకున్నట్టు. అందుకోసమే మీకు లైవ్లో నేను ఈ సప్లిమెంట్స్ వేసుకొని చూపిస్తున్నాను. ఇది మినరల్ డ్రాప్స్, 1 లీటర్ బాటిల్లో 7 డ్రాప్స్ వేసుకోవాలి. ఓకే, మనకు బాడీకి కావాల్సిన మినరల్స్ అన్నీ అందుతాయి అన్నమాట. గట్ హెల్త్ బాగుంటుంది ఈ మినరల్ డ్రాప్స్ ఇందులో కలుపుకోవడం వల్ల. ఈజీగా కలిసిపోతుంది. అట్లాగనే స్పిరులినా అల్సర్ రానిది బాడీకి. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు. అట్లాగనే నూనె, ఇది ఆల్రెడీ పరగడుపున వేసుకున్నాను తినకముందు. ఇది తిన్న తర్వాత ఇవి వేసుకుంటున్నాను. ఇది తినకముందే వేసుకోవాలి దీన్ని. తర్వాత కొలెస్ట్రాల్, నాకే ప్రాబ్లం లేదండి అయినా కానీ వేసుకుంటున్నా, ఎందుకంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చూపించడం కోసం. అలాగే ఫ్లాక్స్ ఆయిల్, అవిసె గింజల క్యాప్సూల్. అవిసె గింజల క్యాప్సూల్ ఆల్రెడీ అయిపోయినాయండి. ఓకేనా, వేసుకొని చేయిస్తున్నాను.
ఇదండి నా ఎక్స్ప్లెనేషను. కానీ ఆరోగ్యంగా ఉందా? ఎందుకంటే మనకి ఎటు నుంచి ఏ వైరస్లు వస్తున్నాయో కూడా తెలియదు. ఒకప్పుడు కరోనా వచ్చి చాలా ఇబ్బంది పెట్టింది. ఆ టైంలో వెస్టేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సప్లిమెంట్స్ ఫెరీనా నూనె, తర్వాత అలోవెరా, ఆమ్లా ఇవన్నీ ఉన్నాయి ఇందులో. అవి యూజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. నాకు కూడా నేను ఈ సంవత్సరం నుంచి యూజ్ చేస్తున్నాను. మధ్యలో ఒకసారి టైఫాయిడ్ వచ్చినప్పుడు వీటినే యూజ్ చేయడం జరిగింది. మామూలు ఇంగ్లీష్ మెడిసిన్ మా మిస్సెస్ భయపడి ఇంగ్లీష్ మెడిసిన్ దగ్గర డాక్టర్ హాస్పిటల్కి పోయి చూయించుకోవడం జరిగింది. ఎక్కువగా పారాసిటమాల్స్ వాడటం వల్ల చాలా బాడీ అంతా చాలా వీక్ అయిపోయింది. జ్వరం మళ్ళీ 15 డేస్కి ఒకసారి తిరగబెడుతూనే ఉంది. కానీ నేను వాటిని ఇంగ్లీష్ మెడిసిన్స్ అట్లా 15 డేస్కి ఒకసారి రావడం వల్ల ఇక దాన్ని ఇట్లా కాదు అనేసి సప్లిమెంట్స్ ఉన్నాయని ఈ సప్లిమెంట్స్ యూజ్ చేయడం జరిగింది. నా జ్వరం అన్నీ కంట్రోల్ అవ్వడం జరిగింది. బాడీ కూడా ఇప్పుడు ఫిట్గా చాలా ఆరోగ్యంగా ఉంటున్నాను. అట్లాగనే విటమిన్ సి స్ప్రే, ఇది కూడా నాలుగు కింద